తీస్తూ ఉన్నాను నేను కూడా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ సంకల్పించినటువంటి ధర్మాచార్య దర్శనయాత్రలో అసలు ఒక అనూహ్య పరిస్థితిలో మేము తుని తపోవన ఆశ్రమం రావడం జరిగింది. నిజానికి శివముక్కోటి సమయంలో మాకు ఉపదేశ గురువులు, అలాగే మాకు అన్నీ ఓ రకంగా చెప్పాలి అంటే అమ్మ అని పిలిచేంత ఆత్మీయత ఇచ్చినటువంటి మహాత్ములు ధర్మపురి పీఠాధీశ్వరులు, తుని తపోవన తాండవ క్షేత్రాధీశ్వరులు అయినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు ఆ రోజు మాకు ఆఖరి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి ప్రస్థానంలో ఆఖరి ఇంటర్వ్యూ, జీవన ప్రస్థానం. అలాంటి స్వామివారు ఈరోజు విజయ ఏకాదశి పర్వకాలంలో ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారు శివైక్యం చెందారు. నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే ఒకసారి అలా తిప్పం. శివరాత్రి ఉత్సవాలకని స్వామివారు ఆసుపత్రిలో నుండి ఆ భగవత్ సేవ కోసమే స్వామివారు ఇక్కడికి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి రావడం, శివరాత్రి ఉత్సవాలకు అంతా ఏర్పాట్లు చేసి ఆ ఉత్సవాలు నిర్వహిద్దామని ఉన్న సమయంలో ఆ శివుడికి ప్రత్యక్షంగా స్వామివారితో సేవ చేయించుకోవాలనిపించిందేమో స్వామివారిని నేరుగా కైలాసానికి తీసుకెళ్లారు. ఈరోజు ఇక్కడ ఒకంత పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఏంటంటే స్వామివారితోటి ఒక యతీశ్వరులకి ఒక భక్తులకు ఉన్న బంధం అనే కాకుండా స్వామివారు ఒక యతీశ్వరులుగా, గురువుగా, భగవత్స్వరూపులుగా ఉన్నప్పటికీ కూడా ఒక ఆత్మీయ బంధం. పెద్దవాళ్ళకి ఒక కొడుకులాగా, చిన్నవాళ్ళకు ఒక తండ్రిలాగా, అసలు ఒక ఆత్మీయమైనటువంటి బంధము. ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా మా స్వామి ఉన్నారు అని ఒక పెద్ద భరోసా నింపినటువంటి స్వామివారు ఈరోజు స్వామివారు ఎక్కడికి వెళ్ళరు, ఆశ్రమంలోనే భగవత్ స్వరూపంగా భాసిల్లుతూ ఉంటారు. ఇంకా వారి యొక్క మహిమ ఇంకా విశ్వప్రకటితమవుతుందని విశ్వాసం ఉన్నప్పటికీ చాలా బాధతో మేమందరం ఉన్నాం. ఇక్కడ మా సోదరులు సుధాకర్ గారు కానీ, ఇక్కడ మూర్తి రమణ గారు, అలాగే మూర్తి గారు, ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఆశ్రమ నిర్వహణలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మేము అందరం అనుభవాలు పంచుకోవాలని ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. సుధాకర్ గారు, ఒకసారి స్వామివారితో అనుబంధం. దాదాపు 20 సంవత్సరాల నుంచి స్వామి గారికి నాకు అనుబంధం. స్వామి గారు మేము ప్రతి సంవత్సరం డైరీ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ప్రతి సంవత్సరం ఎన్ని కార్యక్రమాలన్నా వారు వదిలిపెట్టుకొని బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషన్ మీటింగ్ వచ్చారు. మొన్న డిసెంబర్ 30వ తారీఖు కూడా శ్రీధర్బాబు గారికి 25 సంవత్సరాలు, రామచంద్ర గారికి 40 సంవత్సరాల సందర్భంగా కూడా దాదాపు 11 గంటల నుంచి 4:30 దాదాపు కూర్చోవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినప్పటికీ మాకు సమయాన్నిచ్చి, మాకు ఉల్లాసాన్నిచ్చి, మా పేషెంట్ ముందు నడిపినందుకు స్వామి గారి లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తుంది. ఇలాంటి స్వామిగారు మనకు వేరుగా ఎవరో ఒకరు ఇస్తారు. ఇవాళ లేకపోవడంలో చాలా చింతిస్తున్నాం. అది మా అభిప్రాయం తెలియజేస్తుంది. వారంతా కూడా ఏంటంటే అసలు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మాకు ఈనాడు జరుగుతున్న పరిస్థితులను స్వామివారి గత ఒక 20-25 రోజుల ముందే ఊహించి ఒక మాట ఏమన్నారంటే, ఎంత కష్టపడ్డా కూడా కొందరు మార్పుకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తారు అని మా డ్రైవరు, అలాగే ఎవరైతే రథసారథి వీళ్ళందరి ముందే ఒక 2 మాటలు నన్ను గట్టిగా అనేసి, నీ ప్రొఫెషన్ పక్కన పెట్టి మరీ తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ అనిపిస్తోందా, ఇలా కాదు, నువ్వు ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పి మళ్ళీ ఒక మాట అన్నారు స్వామివారు. అంటే మామూలు వ్యక్తులం కదా, మేము ఆలోచనలకు తీసుకోలేకపోయాం. కానీ స్వామివారు అన్న మాట ఏంటంటే అండి, ఇప్పుడు ఈ మాట చెప్పడానికి నేను ఉన్నాను, తర్వాత నేను ఉండకపోవచ్చు, కాకపోతే ఆ రోజు ఈ మాట గుర్తు చేసుకొని బాధపడతావు, అందుకే ఇప్పుడే తొందరగా జాగ్రత్త పడవని స్వామివారు సూచన చేశారు. నిజానికి అంటే నా అనుభవం స్వామివారితో ఒక 5 సంవత్సరాల క్రితం, మీ దీక్ష తీసుకోకముందు నాకు అనుభవం అంటే, నేను విప్లవ ఉద్యమాల్లో పనిచేసినప్పటి నుంచి స్వామివారితో ఉన్న అనుబంధం ఒకటైతే, నాకు వ్యక్తిగతంగా సమస్య వచ్చినప్పుడు చనిపోవాలి అనే స్థితిలోకి వచ్చినప్పుడు ఇక్కడే అప్పుడు బాగీ గారు వారు ఉండేది వంట చేసేవారు.
స్వామివారు రాగానే నేను భయపడుతూ ఉంటే నేను యతీశ్వరుని పక్కన పెట్టేసి మీరు కేవలం ఒక అమ్మతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి అని చెప్పి ఆ బాధను అర్థం చేసుకుని దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు. నిజంగా స్వామివారితో నిరంతరము డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇప్పుడు వారు చెప్తున్నారు ఏంటంటే హాస్పిటల్లో ఉన్న నర్సులు కానీ ఎవరైనా కూడా స్వామివారు ప్రసాదాలు ఆ అనారోగ్య స్థితిలో కూడా ప్రసాదాలు పెట్టడము, స్వామివారు అనుగ్రహించడం, నిరంతరం అనుగ్రహించడమే తప్ప స్వామివారికి ఇంకొకటి తెలియదు. అలాంటి వ్యాజ కరుణామూర్తి ఈరోజు ఇక్కడ నుండి కళ్ళ ముందు నుండి మాయమై భగవదైక్యం చెందారు. నిజంగా అది ఒకంత బాధ. ఇంకో ఇంత ఏంటంటే స్వామివారు భగవంతుడికి అర్చన చేసేది ఈరోజు భగవంతుడికి స్వామివారి రూపంలో భగవంతుని, భగవంతుని రూపంలో స్వామివారికి మేమందరం అర్చన చేస్తామని భావంతో ఉన్నప్పటికీ ఆ స్వామివారి నిజభవ్య ఆశిష్యులు ఎప్పటికీ ఉండి ఏదైతే సంకల్పించామో భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలని, అది స్వామివారి అనుగ్రహంతో కావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా మాట్లాడగలరు?